ఏం కాదు ఉండు, ఏం కాదు ఏడో, ఏం కాదు ఉండు ఉండు, ఏం కాదు ఉండు, ఏం కాదు సార్. కనీసం వాళ్ళ వైఫ్ పంపించండి సార్ లోపలికి. కనీసం వాళ్ళ వైఫ్ పడిపోయినట్టు ప్రాణిక పరిస్థితి, అటు గ్రామంలో రైతులను కూడా లోకల్ ప్రాణిక పరిస్థితి కాదండి. మీరు మొదలు ఎవరు చెప్పారు? తరతరాల నుంచి రైతుల భూమిది ఎప్పటి నుంచో బహదూర్గూడకి ప్రభుత్వాన్ని నడుస్తున్నటువంటి టైటిల్ డిస్ప్యూట్ ఇప్పటి నుంచి కాదు, 40-50 సంవత్సరాలు నడుస్తున్న టైటిల్ డిస్ప్యూట్. అసలు మీరెవరు, పోలీసు వాళ్ళు ఎవరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి? కోర్టులో ఆల్రెడీ కేసులు ఉన్నాయి, స్టేటస్ కో ఉంది ప్రభుత్వం దగ్గర. తెలంగాణలో దొంగలు పడ్డారు. ఏంది పరిస్థితి అంటే ఆఖరికి పేద మధ్యతరగతి కుటుంబాల భూములు ఎక్కడున్నాయి? 100 ఎకరాలు పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్నా కూడా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా కూడా, ఇదే మండలంలో ఆక్రమించుకున్నా కూడా దాని జోలికి పోరు. కానీ పేద మధ్యతరగతి రైతుల భూములు దుక్కుకునే ఒక భూములను ఈరోజు ప్రభుత్వమే కబ్జాలు పెట్టి వాళ్ళది ఒక టైటిల్ డిస్ప్యూట్ ఇంకా ఉండగా దాని డిస్పోజల్ కాకుండానే వీళ్ళందరూ కంచెలు వేసి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? దీనికైనా ప్రభుత్వాలు ఉండేది, పేదల భూములు గుంజుకోవడానికైనా ప్రభుత్వాలు ఉండేది. ఏం చేస్తారండి ఈ భూములు గుంజుకొని? ఇప్పటికప్పుడు వస్తుందా మీ బుల్లెట్ ట్రైన్? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మాటికి దీని మీద పెద్ద పోరాటమే చేస్తాం. చూద్దాం, ఇప్పుడు అధికారులు వస్తా అంటారు కానీ మాట్లాడి చూద్దాం. 500 ఎకరాల దాకా 650 ఎకరాలు ఉంది. ఎవరేసొద్దని ప్రభుత్వం అందరు ఏ రికార్డు ఉందో చూపించమని అంటున్నాను. ఎవరో ఆడియో ఎప్పుడో ఏదో రాసిపోతే అది వాళ్ళ భూములు అయిపోతాయా? సేతువారి నుంచి ఉన్నది ఇది బహదూర్గూడ రైతుల భూములు అని చెప్పి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, సర్వేలు చేసి వీళ్ళ పొజిషన్లు చూపించి అవును మీ భూమే మీకు ఇష్టం పట్టాలని చెప్పి ఆర్డీఓలు, కలెక్టర్లు ఎన్నోసార్లు ఈ ఊరికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం మారగానే నేచర్ ఆఫ్ ద ల్యాండ్ కూడా మారిపోద్దా? అంటే తెల్లారక ముందుగా ఈ విధంగా 100 మంది పోలీసులు, 1000 మంది పోలీసులు ఊర్ల నుంచి ఒక్కరిని కూడా బయటికి రాకుండా ప్రతి ఇంటికి ఒక కానిస్టేబుల్ పెట్టి అందరిని బయటికి రానియకుండా ఈ రోజు భూములు కంచెలు వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారంట. ఇది ఏమైతే 2-3 రోజులు మీరు ఇబ్బంది పడతారు అంతేగాని మళ్ళీ కోర్టు నుంచి అదే కంచెలు తీపిస్తుంది. రేపు ఆదివారం, అందుకే కోర్టు కూడా ఇలాగ అలవాటు అయిపోయింది ప్రభుత్వానికి. ఆదివారం శనివారం రాగానే కూడా భూముల హైదరాబాద్లను తీసుకొచ్చి ఇలా భూముల మీద పడడం ఇలాగ అలవాటు అయిపోయింది. ఆనవాయితీగా అదే జరుగుతుంది ఈరోజు ఇక్కడ కూడా. ఈ విధంగా చూడొచ్చు. వాళ్ళు మీరు ఇక్కడ ఉండాలి కదా సార్, సైట్ మీద పొజిషన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడున్నారండి మీరు? అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాం, మీరు ఆ టెంట్ దగ్గర ఉంటే ఎలా? అరే మాకు సమాధానం చెప్పాలా? మీరు స్టేటస్ తో ఉంది ప్రాపర్టీ మీద, మీరు ఎలా బలవంతంగా ఎలా లాక్కుంటారు ప్రాపర్టీ? కోర్టులో డీల్ చేసుకుంటానడమేంటి సార్? అంటే మీకు కోర్టులో మర్యాద లేదా? కోర్టులో డీల్ చేసుకుంటానని చెప్పడం ఏంటి? మీకున్నదా టైటిల్ డిస్ప్యూట్ అయిందా? మీ డిస్పోజల్ అయిందా కోర్టులో? మీ ల్యాండ్ అని చెప్పిందా కోర్టులో? దానికన్నా ముందు కాసులా అంటే సేతువారి నుంచి ఉన్నది ప్రైవేట్ ల్యాండ్ అని మనం మాట్లాడుకుందామా? నా దగ్గర ఉంది రండి సార్, సేతువారి చూపిస్తాను రండి నా దగ్గర. మీరు అదే మాట్లాడుతున్నారు కదా, టెక్నికాలిటీస్ మాట్లాడడానికి మాట్లాడదాం రండి సార్. మీకు ఇంప్లిమెంట్ అయిందా? మీకు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అయిందా? ఎట్లండి? ఇది పద్ధతి కాదు ఆర్డీఓ గారు. ఇది ఈ రోజు కాదు, మీరు ఈరోజు కొత్త ఉండొచ్చు. బహదూర్గూడ ఇష్యూ ఈ రోజు కొత్తది కాదు, 4 తరాల నుంచి నడుస్తున్న ఇష్యూ. కొత్తగా టైటిల్ డిస్ప్యూట్ వస్తే మీకు చెప్పొచ్చు ఇవన్నీ కాదు. మీరు ఈ టైటిల్ డిస్ప్యూట్ కొత్తగా వచ్చిందా? ఈజ్ ఇస్ ఎ న్యూ టైటిల్ డిస్ప్యూట్. రైతులు కొత్త కబ్జాలకు వచ్చిండ్రా? ఇదేనా పద్ధతి రైతులు గుంజుకునేది? తెలంగాణ 650 ఎకరాలు ఎక్కడ మీరు లాక్కుండ్రా? ఇట్లా హైదరాబాద్ పక్కన ఇదేనా పద్ధతి ల్యాండ్ లాక్కోవడం? ఇట్లనే చేస్తారా రైతులకు? మీరు న్యాయం ఎవరండి మీరు? ఈ ఊర్లో మొత్తం నిర్బంధించి మీరు ల్యాండ్ లాక్కోవడానికి మీరు అనుకుంటున్నారు ఇది అయిపోతుందని. మీరు మండే రోజు కోర్టు చూస్తారు, మీరు మండే రోజు మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇది? ఈ పద్ధతి కరెక్టేనా? దెర్ ఇస్ ఎ ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్, దాన్ని కూడా పాటించారా మీరు? 500,000 గజాలు ల్యాండ్ ఇస్తా అంటున్నారు, ఇదేనా 500 గజాలు ఇచ్చే ల్యాండ్ పద్ధతి? ఇదేనా? ఇలా బెదిరించి లాక్కుంటారా? ఏం పద్ధతి ఆర్టీఓ గారు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఇటు రండి, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, రండి.